సాయిరామ్ రావు గారు ఈ 60th బర్త్డే సందర్భంగా బాబా మీకు ఆరోగ్యం, సంతోషం, ఆయుర్దాయం ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. నేను మీతోనూ లక్ష్మి గారితో మా అసోసియేషన్ వచ్చి లాస్ట్ 29 years నుంచి ఎప్పుడు కూడా మీరు ఫ్రెండ్స్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మా వాళ్ళే అన్నట్టుగానే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. నేను ఎప్పుడు లక్ష్మి గారితో కూడా చాలా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాను. ఆ విధంగా ఒక విధంగా మన కనెక్షన్ కూడా ఇది బాబా నిర్ణయమే అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఎందుకంటే మన ఐడియాస్ కానీ అన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. మనం ఆలోచించే విధానం అదంతా కూడా 29 years బ్యాక్ మీతో అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం బాబా భజన్స్లో పార్టిసిపేట్ చేయడము, మీరు చాలా బాగా పాడేవారు. మీ సాంగ్ క్షీరాబ్ది సేన నారాయణ మీరు ఒకసారి ఫస్ట్ టైం పాడినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ సాంగ్. ఆ తర్వాత నేను కూడా ప్రాక్టీస్ చేసి ఎలాగైనా ఆ సాంగ్ పాడాలి అని చెప్పి ఆ నెక్స్ట్ భజన్లో నేను మళ్ళీ మీరు పాడిన సాంగ్ నేను రిపీట్ చేశాను. లక్ష్మి కూడా చాలా బాగా మాట్లాడతారు. సో కాన్సాస్ సిటీ ఫస్ట్ టైం అప్పుడు అమెరికాకి వచ్చినప్పుడు నేను మీ ఫ్యామిలీతో నేను చాలా వామ్త్గా నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎక్కడ నాకు ఇండియా మిస్ అయినట్టు అనిపించలేదు. లక్ష్మి కూడా చాలా ఐటమ్స్ అవన్నీ చేస్తూ చాలా బాగా చేసేవారు. కాన్సాస్ సిటీ నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలా బాగా అనిపించింది ఎమోషనల్గా. అరే మీతో కొంచెం డిస్టెన్స్ వచ్చిందా అని చెప్పి. కానీ ఇప్పటికీ ఎప్పుడైనా కొంచెం గ్యాప్ వచ్చినా ఫోన్లో మాట్లాడుకోకపోయినా కూడా మళ్ళీ ఫాస్ట్గా ఒక ఫోన్ కాల్తో కనెక్ట్ అయిపోతూ ఉంటాము నేను లక్ష్మి. సో వన్స్ అగైన్ ఈ 60th బర్త్డే సందర్భంగా బాబా మీకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలి మీ ఫ్యామిలీ అందరికీ అని చెప్పి నేను బాబాని ప్రార్థిస్తున్నాను. సాయిరామ్ రావు గారు 30 years పరిచయం ఉంది. మాకు క్యాన్సర్స్ వచ్చినప్పుడు, అమెరికాకు వచ్చినప్పుడు ఫస్ట్ పరిచయం మీదే. మీరు యు ఆర్ ఏ వండర్ఫుల్ సింగర్. నాకు ఇంకా ఫస్ట్ పాట మీరు పాడిన భజన్లో నేను లక్ష్మి గారు ఈజ్ మై సిస్టర్, లక్ష్మి గారితో వెళ్ళడం, మీరు జాయిన్ అవ్వడం, ఆ తర్వాత సాయి సెంటర్ క్యాన్సర్స్లో మీళ్ళు అవడం, ఇదంతా కూడా బాబాస్ బ్లెస్సింగ్స్, బట్ నథింగ్ ఎల్స్. యూనో మీరు మనం కొలీగ్స్, ఐబిఎంలో కొలీగ్స్ మన ఇద్దరం కూడా. తర్వాత మీరు మీ లెర్నింగ్ అమేజింగ్ సార్. మీరు యూ కీప్ డూయింగ్ ది సర్టిఫికేషన్స్. యాజ్ రీసెంట్లీ 2 weeks బ్యాక్ కూడా చేసినట్టున్నారు, లింక్డ్ఇన్లో చూశాను. మీ ఆ ఎనర్జీ, ఆ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మీ. మీకు స్వామి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సంతోషంగా 100 సంవత్సరాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఏడాది తప్పకుండా డాలస్ నేను స్వాతి వచ్చి మీ దగ్గర ఉంటాం తప్పకుండా. సాయిరామ్ సార్. Hello everyone. It gives me great pleasure to talk a few words about Pedanaya, and also a great opportunity for reunion. Pedanaya has always been a great inspiration for me. We were all small kids when we used to play together in our beautiful home in Kakinada. Especially we used to spend a lot of time playing cricket. Pedanaya used to come from college when we used to enjoy playing with him. He's more than just an elder brother to me. There were at least 3 occasions when he has given a great advice and has impacted me in my thinking process and given me direction. First was when I was very young. He used to go to Sri Venkateswara University in Tirupati. He was studying electronics and telecommunications. I always wondered how people make things, and electronics components intrigue me even to this day as to how they work. And one day he made an electronic transistor radio
at the time and shown me. That was almost 40 years back. And I was so perplexed and impressed. I was so happy. That was a great eye opener and has increased my interest in science, engineering, and technology, STEM as we call it now. And the second incident, when I was still young and I didn't know how to ride a two-wheeler motor vehicle. And one day he rode with me and showed me exactly how to hold the vehicle and how to switch gears, how to use the clutch, how to brake, everything. And within a span of 15 minutes, he has taught me. It was a great eye opener, and in an eyelash, I learned how to drive two wheelers. And that showed how much of a insight he had and how he was good at imparting knowledge to others. And the third incident was after I was a little grown up and we were all a bit more mature, when I was still one of those angry guys. Once we went on a beach trip with my mother and the whole family. And for some stage, while returning, there was an altercation with the taxi driver. And I was so angry and I was shouting almost. And that's when he again taught me some golden words. He said, like, that's not how we should go about, Everybody can shout, but we should maintain our calm and demeanor. So that was again great learning, and still even today I struggle with keeping my calm, but his words keep me cool and tone me down. There have been so many other ways he has impacted, so if I keep talking it will go on and on and on, but he has been more of a friend and a great elder brother and like almost a parent. And it gives me great honor to be part of his 60th birthday, sharing a small clip talking about him on his Shashti-Purti. May God shower him a lot more years and blessings, and hope once we meet again sometime in future, we'll play cricket again together. Thank you, Pedanaya. I'll take your blessings and best wishes to everyone. Happy birthday, Tata. Wish you many happy birthday. 3, 2, 1. Happy birthday, Padmababu. పెద్దబాబు లక్ష్మికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. Padmababu, hearty best wishes on your attaining 60 years. చాలా సంతోషం. మీకు అనేక ఆశీర్వచనాలు, బ్లెస్సింగ్స్. May God bless you too. పెద్దబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్ఠపూర్తి శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్ఠపూర్తి శుభాకాంక్షలు పెద్దబాబుకి. Dear Pedababu, wish you a very happy 60th birthday. By now you should know that you have set a record of being the youngest 60th person in your larger family. Be happy and healthy. హ్యాపీ బర్త్డే పెద్దబాబు. Happy Shashti-Purti, Rao garu. Praying to God and Gurus for a happy and healthy life. Yeah, hope your celebrations go well in your new home. Take care. Best Bye. wishes from all of us here. Happy birthday, Tata. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పితృలు శ్రేయోభిలాషి అయిన శ్రీమాన్ తురగా రామచంద్రరావు గారికి ఆ దేవదేవుని అనుగ్రహంతో 60 వసంతములు పూర్తి చేసుకున్నందుకు మన కాన్సాస్ సిటీ దేవాలయంలో వేంచేసి ఉన్న సర్వదేవీ దేవతలు సంపూర్ణ అనుగ్రహం మీ యందు, మీ ధర్మపత్ని యందు, ఇరువురు పుత్రులు చిరంజీవి కిరణు, చిరంజీవి కార్తీక్ యందు, సర్వకాల సర్వ అవస్థలందు సర్వదా
కలుగజేయాలని మీ అందరి క్షేమం కోరే మీ గురువుగారి ఆశీర్వాద సహస్రములు. అన్నయ్య వదిన హ్యాపీ బర్త్డే అన్నయ్య అండ్ కంప్లీటింగ్ 60 years అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. బావగారు అండ్ అక్క. ఆల్సో on achieving 60 years and Shashtipurti, on the occasion of Shashtipurti, we congratulate both of you. Please celebrate and enjoy and share the video clip or link to us. Thank you. Nuvu Chiptalli, Shri. Happy birthday, Pednana. Happy birthday. Happy Shashtipurti Anal. Happy Shashtipurti, Pednana. Have a great fun. Enjoy. రామారావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్ఠి పూర్తి సంస్థ శుభాకాంక్షలు. ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్, నాగమణి, వెంకట్, వైష్ణవ్. నమస్కారం దుర్గా రామారావు గారు. సాయిరామ్. నా పేరు రవి ములుకుట్ల. శారదా ములుకుట్ల. సాయిరామ్ అండి. సాయిరామ్. మేము నార్త్ కేరళ నుంచి మీకు రికార్డింగ్ పంపిస్తున్నాము. సో విష్ యూ a great happy birthday, 60th birthday, Shashtipurti. You are so happy to hear you are reached 60 with all so much accomplishment you did professionally as well as Satya Sai community, family, service. You did great. And మీ ఇంట్లో Satya Sai Center పెట్టడము మాకు 25 yearsగా మీ ఫ్యామిలీతో అసోసియేషన్. We are so happy you reached a great milestone and we wish you a very, very happy and healthy aging from now on. This is a beginning of next era, you can say. షష్ఠ్యబ్ది పూర్తి శుభాకాంక్షలు అండి. మీకు లక్ష్మికి చాలా సంతోషంగా ఉంది. మేము రాలేకపోతున్నాం, ఏమీ అనుకోవద్దు. తప్పకుండా మళ్ళీ ఈ సంవత్సరంలోనే కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. సాయిరామ్. గ్రేట్.